నమస్కారం అండి. ఈరోజు ఇక్కడ ఈ కార్డన్ అండ్ సర్చ్ పెట్టడంలో యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే, మన గౌరవ గుంటూరు రేంజ్ ఐజీపీ శ్రీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి ఐపీఎస్ గారు, అలాగే మన గుంటూరు ఎస్పీ శ్రీ వకుల్ జిందాల్ ఐపీఎస్ గారు గుంటూరు జిల్లాని, అలాగే నార్త్ సబ్ డివిజన్ అంటే మంగళగిరి సబ్ డివిజన్ ని గంజాయి రహిత ప్రాంతంగా చేయాలనే సదుద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయమని ఉత్తర్వులు ఇచ్చారు. కాబట్టి ఈ కార్యక్రమాలు మనం గత నెల రోజుల నుండి కూడా గుంటూరు జిల్లా, అలాగే గుంటూరు మంగళగిరి నార్త్ సబ్ డివిజన్ లో ఈ కార్డన్ అండ్ సర్చ్ కార్యక్రమాలు పెట్టడం జరుగుతుంది. అలాగే ఇందులో భాగంగా కాలేజీల్లోనూ, యూనివర్సిటీస్లోనూ, అలాగే స్కూల్స్ లోనూ అక్కడ పిల్లలను కూడా మనం ఈ గాంజాయి మీద అవేర్నెస్ కోసం ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసాం. అదేవిధంగా ర్యాలీలు కూడా కండక్ట్ చేసి ప్రజల్లో గంజాయి గురించి తెలియజేయాలి, దాని దుష్ప్రభావం గురించి తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ గంజాయి ఎక్కడెక్కడ ఉంటుంది అనే దానికి సంబంధించి కొన్ని హాట్ స్పాట్స్ ని, అంటే ఎక్కడైతే ఎక్కువగా కన్జ్యూమ్ చేస్తున్నారు, ఎక్కడైతే ఎక్కువగా సేల్ జరుగుతుంది అనే వాటిని కొన్ని హాట్ స్పాట్స్ ని గుర్తించడం జరిగింది. అందులో ఈ అంజిరెడ్డి కాలనీ కూడా ఒక హాట్ స్పాట్. కాబట్టి మీరు అందరూ కూడా గమనించుకుని ఈ గంజాయికి మీ పిల్లల్ని, మీ స్నేహితుల్ని, మీ బంధువుల్ని దూరంగా పెడతారని మేము కోరుకుంటున్నాం, ఆశిస్తున్నాం. ఈ యొక్క ప్రయత్నంలో మీరు అందరూ కూడా మాకు సహకరిస్తారని ఆశిస్తున్నాం. మీకు ఏదన్నా ఎవరైనా గాంజాయి అమ్ముతున్నా, లేదంటే తాగుతున్నా, లేదంటే కలిగి ఉన్నా, ట్రాన్స్పోర్ట్ చేస్తున్నా కూడా 1972 అని ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఉంది. అలాగే మా పోలీస్ స్టేషన్, అలాగే మా ఆఫీసర్స్ నెంబర్లన్నీ కూడా మీ దగ్గర ఉన్నాయి. కాబట్టి దానికి తెలియజేయాలి. మీరు ఈ ప్రయత్నంలో మీరు అందరూ కూడా సహకరిస్తారని ఆశిస్తున్నాం. ఇకపోతే గంజాయి వలన యువత ఎంత దారుణంగా పాడైపోతున్నారనేది మీరు చూస్తున్నారు. ప్రతి ఒక్కరూ కూడా అయితే మద్యానికి, లేదంటే ఇంకా దాని కిక్ సరిపోక గాంజాయికి లోనవుతున్నారు. ఒకసారి గాంజాయి కానీ తాగినట్లయితే దాన్ని నుంచి బయటపడడం చాలా కష్టం. దానివల్ల ఏమవుతుందంటే మానసికంగా వాళ్ళు మెదడు మీద ప్రభావం చూపిస్తుంది. ఆ మెదడు మీద ప్రభావం చూపించిన తర్వాత దానికి లోనైన వాళ్ళు అవసరమైతే ఇంట్లో తల్లిదండ్రుల్ని చంపడానికి కూడా వెనుకాడని సందర్భాలు చాలా ఉన్నాయి. అవి మీరు టీవీల్లోనూ, పేపర్లో కూడా చాలా సందర్భాల్లో మీరు చూస్తున్నారు. వాళ్ళు తాగడమే కాకుండా మళ్ళీ వాళ్ళ స్నేహితుల్ని, బంధువుల్ని అలాగా అదొక చైన్ లింక్ లాగా అందరినీ కూడా అందులోకి లాగి ఒక మహమ్మారి లాగా తయారైంది. కాబట్టి ఈ ప్రయత్నం